గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఈరోజు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మనతో మాట్లాడడానికి అవగాహన. మేడం చెప్పండి, ఇవాళ కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటించారు. ఎలాంటి అవగాహన కల్పించారు? అసలు మీకున్న సమస్య, మీకు ఎలాంటి సమస్య మీ దృష్టికి? అంటే బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఏదైతే ఈ 2 monthsలో మా దగ్గర పిటిషన్స్ వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ, ఎందుకంటే కేవలం మహిళా కమిషన్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడికి వెళ్ళటం, లేకపోతే ఇంకో చోట జరిగింది అక్కడికి వెళ్ళటం కాకుండా అవి జరగకుండా ఎలా చేయటం అనేది మన మెయిన్ ఎజెండా. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంది, అంటే చాలా ఫెసిలిటీస్ కల్పించింది. వన్ స్టాప్ సెంటర్స్ కానివ్వండి, మహిళా పోలీస్ స్టేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఆడపిల్లలు మైనర్స్ మీద దాడులు కానీ, మహిళల మీద అగాత్యాలు జరిగినా అవి టాలరేట్ చేయకూడదనే మెసేజ్ క్లియర్ గా పంపిస్తుంది. సో చాలా మందికి వన్ స్టాప్ సెంటర్స్ గురించి అవేర్నెస్ తెలియకపోవచ్చు, ఉంటున్నాయి, బాగా పనిచేస్తున్నాయి. యాక్చువల్లీ వన్ స్టాప్ సెంటర్స్ వచ్చాక చాలా మంది మహిళలు కూడా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటే వాళ్ళకి పోలీస్ సపోర్ట్ తో పాటు మెడికల్ సపోర్ట్, లీగల్ ఎయిడ్ అన్ని కూడా ఉంటున్నాయి. సో ఇలా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఒక చోట ఇబ్బంది జరిగితే అది ఎవరికి చెప్పుకోవాలనేది ఫస్ట్ తెలియాలి. అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందనే ఒక భరోసా ఉండాలి మహిళలు. అప్పుడు ఇంకా చాలా మంది బయటకు వచ్చి చెప్తూ ఉంటారన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఇలా మీకున్నాయి, గవర్నమెంట్ ఇవి చేస్తుంది, ఇలా హోమ్స్ ఉన్నాయి, లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఈ శక్తి టీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్న అవేర్నెస్. అలాగే ఇన్ని చేసినా కూడా ఇంకా జరుగుతున్నాయి. ఎందుకంటే కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే ట్రాప్ లో పడిపోయి, ముఖ్యంగా అవే చూస్తున్నాం మనం. ఎలోప్మెంట్స్ కానీ, మిస్సింగ్ కేసెస్ అని వచ్చే అన్ని కూడా మైనర్స్ అయి ఉంటారు, ఎవరో మాయ మాటలు చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. సో తర్వాత వాళ్ళని ట్రాఫికింగ్ లో చేస్తూ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇదేంటంటే ఆడపిల్లలు కొంచెం తెలియక, అంటే ఆ ఏజ్ అలాంటిది కాబట్టి సో వల్నరబుల్ గా ఉంటారు. ఎవరైనా మనతో కొంచెం మంచిగా మాట్లాడి, నవ్వుతూ మాట్లాడి, నువ్వు ఇలా ఉంటావు, అలా ఉంటావు, నేను ఇలా చూసుకుంటా అంటే ఈజీగా ట్రాప్ లో పడిపోతారు. అండ్ వన్స్ ఒక పక్క మూవీస్ కూడా చూపిస్తున్నారు కదా, వాడు చదువుకున్నాడా చదువులేదా అని కదా, వాడు హీరో అయితే ఆ అమ్మాయి ఎంట పడితే ప్రేమించాల్సిందే, ఎందుకంటే అక్కడతో ఒక హ్యాపీ ఎండింగ్ చూపిస్తున్నారు కానీ తర్వాత జరిగే ఇష్యూస్ ఎక్కడ చూపియట్లా. అది రియల్ లైఫ్ లో జరుగుతాయి. సరే అక్కడ హీరో ఉంటాడు, ఇక్కడ ఉండరు. ఇక్కడ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అమ్మాయిలు. సో ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ కాలేజ్ గర్ల్స్ కి లేకపోతే మైనర్స్ కి చెప్పి ఇది ఇలా ఉంటది, సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏజ్ ఇస్ ఓన్లీ ఫర్ స్టడీయింగ్. ఏదున్నా మీకు ఎవరు ఇబ్బంది పెడుతున్నా, ఏదో కాలేజ్ లో ఇబ్బంది పెడుతున్నా, లేకపోతే బయట ఇబ్బంది పెడుతున్నా, ఇలా వీళ్ళంతా ఉన్నారని ఒక మెసేజ్ మేము తీసుకెళ్లాలని చూస్తున్నాం. ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సబ్సెంట్ గా సిబ్బంది లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా జరిగితే రూట్ లెవెల్కి వెళ్ళడానికి సబ్సెంట్ గా సౌకర్యాలు ఉన్నాయి? డెఫినెట్లీ ఉన్నాయండి. మేము ఇప్పుడు విజిట్ చేసిన వన్ స్టాప్ సెంటర్స్ కూడా దే ఆర్ ఆల్ ఫుల్లీ స్టాఫ్. మేము ఫస్ట్ అదే అడుగుతాం, మీకు ఎవరైతే స్టాఫ్ మెంబర్స్ ని ఇచ్చారో, పోస్టులు ఇచ్చారో, అవి వేకెంట్ ఉన్నాయా, ఫుల్ అయినాయా అని. ఎందుకంటే కేవలం వీళ్ళే కదా, ఇఫ్ దే నీడ్ హెల్ప్ పోలీసులు హెల్ప్ తీసుకుంటారు. ఇక్కడ కేవలం వన్ స్టాప్ సెంటర్స్ అంటే మీరు ఇక్కడ పోస్టెడ్ అండి, సో షీఈ్ హియర్, నైట్ ఇంకొకళ్ళు వస్తారు కదా, 24 మీరే కంటిన్యూ సో ఉంటారు. అలాగే బట్ 24/7 ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక స్టాఫ్ అంటూ అనేది ఉంటారు ఇక్కడ. సో సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గురు విక్టిమ్స్ ఉన్నారు. సో ఎక్కడ ఒకటి నైట్ వచ్చింది, నైట్ టైం కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో షటిల్తో వెళ్ళినప్పుడు దిస్ ద ఫస్ట్ స్టాప్ అన్నమాట. ఇక్కడ ఓన్లీ విమెన్ టీమ్ ఉంటారు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి టెంపరరీ షెల్టర్ ఇచ్చి తర్వాత వాళ్ళని ఏం చేయాలి, ఏదో ఫ్యామిలీతో వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళని కలపటం కాదు, మేము వెళ్ళము అంటే ఎంత కౌన్సిలింగ్ చేసినా వినకపోతే నెక్స్ట్ హోమ్స్ కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, నెక్స్ట్ అంటే వాళ్ళకి ఒక లైఫ్ అంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబెడి చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదే అంటున్నా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇంకా జరుగుతుంది అంటే కొంచెం అవేర్నెస్ లోపం అవ్వచ్చు, లేకపోతే ఆడపిల్లలు ఈజీగా ట్రాప్ లో పడిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆడపిల్లలు ట్రాప్ లో పడిపోతున్నారు అనేది ఒక అంశం అంటే, సినిమాల్లో అబ్యూజ్డ్ కంటెంట్ చూపిస్తూ ద్వంద్వార్థాలు మాట్లాడుతూ దీన్ని సెన్సార్ కి ఏమన్నా మీరు రెఫర్ చేయబోతున్న మహిళల పట్ల డాన్స్ చేసేటువంటి నృత్యాల్లో కానీ ఆ మధ్య కాలంలో కూడా కొంత సీరియస్ అయినటువంటి అంశం ఉంది. దీని మీద ఎలాంటి రెఫరెన్స్ చేయబోతుంది? ఇప్పుడు చాలా జరిగే ఇష్యూస్ కూడా కొంచెం మూవీస్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందండి. ఎందుకంటే మూవీస్ లో ఆళ్ళేంటంటే చాలా చూపిస్తూ ఉంటారు. అక్కడేంటంటే అంతా హ్యాపీ ఎండింగ్సే ఉంటాయి, ఇందాక నేనన్నట్టు. కానీ రియల్ లైఫ్‌లో అది లేదు. సో చాలా మంది అయి చూసి మోసపోతుంటారు. లేపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళేంటి, ఇప్పుడు జరిగే ఇష్యూస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పరిచయాలు, లేపోతే వాట్సాప్‌లో పరిచయాలు. అవతల వ్యక్తి అబ్బాయా, అమ్మాయా ముందు తెలీదు. అమ్మాయిలానే వాళ్ళు పరిచయం అయ్యి దే విల్ స్టార్ట్ ఫ్రెండ్‌షిప్. తర్వాత ఫోటోస్ షేర్ చేయటం, వీడియోస్ షేర్ చేయటం. అప్పుడు వాడు అసలు రంగు బయటపెట్టి ఈ అమ్మాయిని బెదిరియటం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఎక్కువైపోయి ఆడపిల్లలకి అటు ముందుకు వెళ్ళలేరు, వెనక్కెళ్ళలేరు,
పరిస్థితి. కొంతమంది ఏంటంటే ఇది భరించలేక టార్చర్, సూసైడల్ టెండెన్సీస్. సో వీటన్నిటి మీద అవేర్‌నెస్ ఈవెన్ సినిమాలు తీసేవాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్‌గా ఏదో నువ్వు స్టోరీ కోసం హిట్ చేస్తూ ఉంటే బట్ అది చాలా మంది మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది మూవీస్. ఇప్పుడు వచ్చే మూవీస్ ఏంటంటే కూడా విలన్స్‌ని హీరోస్‌లా చూయించేసి అలాంటి ఒకలాంటిది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా దిల్ హావ్ ఎ నెగెటివ్ ఎఫెక్ట్ ఆన్ ద పబ్లిక్. ఒకవేళ గవర్నమెంట్ ఎన్ని చూసినా ఇన్ని ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటే కష్టం గదండీ. గవర్నమెంట్ తన ప్రయత్నం తను చేస్తుంది. కానీ మిగతా వాళ్ళు గూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇలాంటి సినిమాలు చేయగూడదు. డెఫినైట్‌లీ దాని మీద ఎందుకంటే ఇప్పుడు అండ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు గూడా మాట్లాడుతున్నారు. విమెన్ అగెయిన్స్ట్ విమెన్ చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇవన్నీ గూడా ఆహ్, ఆపాలి, అరికట్టాలి. దీనికి ఒక హై లెవెల్ నుంచి వర్కౌట్ చేసుకుంటూ రావాలి. అంటే కడప జిల్లాలో బాలిక చిన్న 4 ఏళ్ల చిన్నారి మీద అఘాయిత్యం చేసి హత్య చేసినటువంటి ఘటన కావచ్చు. లేకపోతే ఇప్పుడు వైష్ణవి ఇష్యూ జరుగుతున్నటువంటి పరిణామం కావచ్చు. గండికోటకు సంబంధించి. ఇలాంటి ఇష్యూస్‌ని ఎలా చూడాలి? ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్‌ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్. అదే కాలనీలో పాప చదువుకుంటుంది. కాలేజ్‌కెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి ఆహ్, చదువుకోవట్లేదనుకో ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు గూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్‌నెస్ భాగంలోనే మేము చెప్తుంది. ఇవన్నీ గూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడేముంది ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి అదే అంటున్నా. ప్రతీదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు గూడా అవేర్‌గా ఉండాలి. కాన్షియస్‌గా ఉండాలి. అంటే కొంచెం ఒక ఏజ్‌లో మనకి పేరెంట్స్ చెప్పినా గూడా నచ్చదు. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు. లేపోతే ఓహో! ఇక్కడ బానే ఉంది గదా! వాళ్ళ లైఫ్ బానే ఉంది గదా! ఇవన్నీ అయి చూసి గూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ ఉంటారు. సో అలాంటివి గూడా మనం అరికట్టే విధంగా ప్రయత్నం చేయాలి. అంటే మాజీ మంత్రి రోజా మీద ఈ మధ్య తాజాగా నగరి ఎమ్మెల్యే చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించేటువంటి పరిస్థితి వైసీపీ పార్టీ చేస్తోంది. అసలు ఎట్లా చూడాలంటారు మహిళల పట్ల ఈ అనుచిత వ్యాఖ్యలు? ఈ ఏదైతే రాజకీయాల్లోకి మహిళల్ని తీసుకొచ్చి మాట్లాడటం అనేది కల్చర్ గత ప్రభుత్వం నుంచి మొదలవుతుంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అది చాలా దురదృష్టం. ఎందుకంటే మనం ముందు ఇనిషియేట్ చేసి రెచ్చగొట్టి మళ్ళీ అవతలాలు ఏదో అన్నారని మళ్ళీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి తీసుకురావటం అనేది అసలు ఈ కల్చరే మంచిది కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు టీవీలో వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్‌లో చూస్తున్నారు. ఆడపిల్లలు చూస్తున్నారు, మగపిల్లలు చూస్తున్నారు. ఇదేంటంటే ఇదొక ఓహో! మనం ఇలా మాట్లాడొచ్చు. మాట్లాడినా మన మీద ఏమి ఉండదు. యాక్షన్ అనేది ఒక మెసేజ్ పబ్లిక్‌లోకెళ్ళిపోతుంది. సో డెఫినైట్‌లీ ఇలాంటివి అరికట్టాలి. యాక్షన్ అనేది తప్పకుండా అది ఎవరైనా సరే. మీరు రాజకీయంగా ఉంటే రాజకీయ విమర్శలు చేసుకోండి. ఏమన్నా చేసుకోండి గానీ, అవతలోళ్ళు రెచ్చగొట్టినా సరే, మనం కొంచెం సమన్వయంతో పాటించి ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఇప్పుడున్న నాయకులు గాని ఎవరన్నా. అది. ఈ జిల్లాలో జరిగినటువంటి 2 హత్య ఘటనలకు సంబంధించి ఒకటి ప్రతిభాయ్ తల్లి ఇప్పటికీ న్యాయం జరగలేదని రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్వయంగా యువగళం పాదయాత్రలో లోకేష్ ఎర్రబాడు హజీరాను పరామర్శించి న్యాయం చేస్తానంది. ఇప్పటివరకు ఈ కేసుల మీద ఏమన్నా మీ దృష్టికి తెచ్చి ఏమన్నా చేయబోతున్నారా? ఎలాంటి యాక్షన్ ఈ కేసెస్ అయితే నా దృష్టికి రాలేదండి. పొద్దున యాక్చువల్లీ మాకొచ్చే కర్నూలు నుంచి యాక్చువల్‌గా అయితే మేము న్యూస్‌లో చూసినయి గానీ, అట్‌లీస్ట్ నేను చైర్ మీదకెక్కాక నేనేం చూడలేదు. మాకొచ్చే డైరెక్ట్ పిటిషన్స్ ఏవైతే ఉంటాయో కర్నూలు నుంచి వచ్చినియి. అది కొంచెం హెరాస్మెంట్ కావచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్ కావచ్చు, డీవీసీస్ అలాంటివొచ్చినియి పిటిషన్స్. మాకు మార్నింగే కొంతమంది లేడీస్ ఐద్వా తరపునొచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక 5, 6 కేసెస్. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి కనుక్కోమని ఇక్కడ టీమ్‌కి చెప్పాను. సో, వన్స్ ఐ హావ్ ద టీమ్ డెఫినైట్‌లీ విల్ ఫాలో ఇట్ అప్. సో, ఫైనల్‌గా కర్నూలు జిల్లాలో జరిగేటువంటి బాల్య వివాహాలు కావచ్చు, అత్యాచారాలకు సంబంధించి దీని మీద ఏం మెసేజ్ ఇవ్వాలి? బాల్య వివాహాలనేది చాలా వరకు గూడా అరికట్టగలుగుతున్నాం అండి. కాపోతే కొంతమందేంటంటే, వాళ్ళ సాంప్రదాయం అనో, వాళ్ళిదనో కొంచెం రెసిస్టెన్స్ చూపిస్తున్నారు. అయినా అప్పటికి గూడా చాలా మంది అవేర్‌నెస్ ఎందుకంటే, ఎవరైతే ఇక్కడ ఓఎస్‌సీ వాళ్ళు గానివ్వండి, లేపోతే చైల్డ్ సీడీపీఓస్ గానివ్వండి, ఐసీడీఎస్ గాని వీళ్ళంతా గూడా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేసి, ఏదైతే చైల్డ్ హెల్ప్ లైన్ ఉందో 1098 ఇదంతా గూడా తీసుకెళ్ళి చైల్డ్ మ్యారేజెస్ జరిగితే ఈ నంబర్ చేయండి అని చెప్తున్నారు. దానివల్ల చాలా కాల్స్ వస్తున్నాయి. పొద్దున్న కర్నూలులో మాట్లాడినా, ఇక్కడ మాట్లాడినా వాళ్ళెన్ని ఆపింది అది గూడా చెప్తున్నారు. కాపోతే ఇంకేంటంటే పేరెంట్స్‌లో రావాలి. ఎందుకంటే కొంతమంది మా ట్రెడిషన్స్ లేపోతే మా సాంప్రదాయం అంటే కొంచెం ట్రైబల్స్ వాళ్ళని మోటివేట్ చేసి మార్చడం అనేది ఇట్ టేక్స్ టైమ్. కానీ అవేర్‌నెస్ అనేదైతే వచ్చింది. సో, డెఫినైట్‌లీ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పెద్ద ఎత్తున చేయాలి.
థ్యాంక్ యూ. మహిళలపైన అత్యాచార అఘాయిత్యాలు జరగడానికి ప్రధానమైన కారణం సినిమాల ప్రభావం ఉంది. దీంతో పాటు టీనేజ్‌లో ఉన్నటువంటి అమ్మాయిలు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టే ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగేటువంటి పరిస్థితి. సో, కర్నూలు జిల్లాలో జరిగేటువంటి బాల్య వివాహాలపైన అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా పెంచేటువంటి కార్యక్రమం చేపడతామని శైలజ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్‌తో హుస్సేన్ నాటి కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.